అందరికీ వందనాలు మేడం. దేవాదేవుడు మళ్ళీ మనందరం ఈ జూమ్ మీటింగ్ ద్వారా కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ, ఈరోజు మూలవాక్యం అపోస్తల కార్యాల గ్రంథం 24వ అధ్యాయం 22వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అపోస్తల కార్యాల గ్రంథం 24వ అధ్యాయం 22వ వచనం. ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించచ్చు. 24వ అధ్యాయం 22వ వచనం. ఫేలిక్సు ఈ మార్గమును గూర్చి బాగుగా ఎరిగిన వాడై సహస్రాధిపతి అయిన లూసియా వచ్చినప్పుడు ఈ సంగతి నేను విచారించి తెలుసుకుందునని చెప్పి విమర్శ చేశాను. ఫేలిక్స్ ఈ మార్గమును గూర్చి బాగుగా ఎరిగిన వాడై సహస్రాధిపతి అయిన లూసియా వచ్చినప్పుడు మీ సంగతి విచారించి తెలుసుకుందునని చెప్పి విమర్శ చేశాను. ప్రేమమేడని మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమరక్ష స్థితినైనా వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం అది నీ ఉచితమైన కృపలైనా తండ్రి. దయగల మా ప్రభా, మరొక్కసారి మేమంతా నీ కృప చేతనైనా, అవును తండ్రి, నీ కృప లేనిదే మేము ఏది చేయలేము తండ్రి. నీ కృప చేత తండ్రి మళ్ళీ మేమంతా కలిసి నీ వాక్యం ధ్యానించుకునే గొప్ప భాగ్యం మాకు దయచేసినందుకు వందనములు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం అది నీ ఉచితమైన కృపలైనా తండ్రి. దయగల మా ప్రభా, ఈ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసిన మేడంను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. మంచి పరిపూర్ణమైన ఆరోగ్యం నీ బిడ్డకు దయచేయండి. వస్తున్న ప్రతి బిడ్డపై నీ ఆత్మను కుమ్మరించండి తండ్రి. నేను ప్రత్యక్షంగా పరోక్షంగా వినుచున్న ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా ఎదుగుదలకు నైనా ఈ జూమ్ మీటింగ్ లో మాట్లాడుతున్న ప్రతి మాట, ప్రతి ఒక్కరి ద్వారా మాట్లాడుతున్న ప్రతి మాట నీ పరిశుద్ధాత్మ ప్రేరణ చేత మాట్లాడించండి తండ్రి. దయగల మా ప్రభు, అవును తండ్రి, ఆత్మ లేని వారమైతే తండ్రి మ్రోగడి కంచుగానే ఉంటాం తండ్రి. దయగల మా ప్రభ, ఆత్మానుసారంగా మాట్లాడించమని అడుగుతున్నాను తండ్రి. దయమయం. అదే విధంగా నాయన వాక్యం ధ్యానించబోతుండగా వాక్యం ధ్యానిస్తూ నాకు వింటున్న ప్రతి ఒక్కరికి నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. నన్ను ఒక పరికరంగా వాడుకోండి. వినుచున్న ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం దయచేయమని. ఏ రకమైన ఇరుకు ఇబ్బంది కలగకుండా ఆదరించి అంతం వరకు మీరే తోడుకొని నడిపించి కార్యాంతమని నేను బహుగా స్తుతించుకునే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. 24వ అధ్యాయంలోకి మనం వచ్చాం. మనం గత అధ్యాయంలోనే 25వ అధ్యాయంలోనే మరి పౌలు గారు ఫేలిక్స్ దగ్గరికి పంపించబడినటువంటి అంశాన్ని మనం చదివి ముగించుకున్నాం. 24వ అధ్యాయంలో ప్రారంభంలో 5 దినములైన తర్వాత ప్రధాన యాజకుడైన అననీయయు కొందరు పెద్దలను తెర్తుల్లు అను ఒక న్యాయాధిపతియు కైసరేకు వచ్చి పౌలు మీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియచేసిరి. ఇక్కడ అక్కడే చంపేద్దామని చూశారు, కానీ ఆ సైన్యాధిపతి సహస్రాధిపతి చేసినటువంటి ఒక గొప్ప కార్యం వల్ల ఏ రకమైన ఇబ్బంది కలగకుండా పౌలు గారిని ఈ ఫేలిక్స్ దగ్గరికి తీసుకురావటం అనేది జరిగింది. కైసరియా తీసుకొచ్చినప్పుడు ఆ సహస్రాధిపతి ఏం చెప్పారంటే, నేను గవర్నర్ ఫేలిక్స్ దగ్గరికి పౌలు గారిని పంపించడం జరిగింది. ఆయన మీద మీకున్నటువంటి ఫిర్యాదులు ఏవైనా సరే, మీరందరూ ఎంతమంది వెళ్తారో, ఎన్ని ఫిర్యాదులు చేస్తారో ఆ గవర్నర్ ఫేలిక్స్ సమక్షంలో మీరు వివరించండి. ఎందుకంటే నా ఉన్నటువంటి జ్ఞానానికి సరిపోయింది కాదు మీ వాదం. మీరు చెప్పిన మాటలు, ఆయన చెప్తున్న మాటలు విని తీర్పు తీర్చేటంతటువంటి పరిజ్ఞానం నాకు లేదు కాబట్టి గవర్నర్ అయినటువంటి ఫేలిక్స్ దగ్గరికి మీరు వెళ్ళండి అని చెప్పారు. కానీ వీళ్ళు వెంటనే రాకుండా 5 దినములు అయిన తర్వాత ప్రధాన యాజకుడైనటువంటి అననీయ మరి కొంతమంది కలిసి తెర్తుల్లు అనే ఒక న్యాయవాదిని తీసుకుని వచ్చినట్టుగా ఇక్కడ వ్రాయబడి ఉంది. ఇక్కడ తెలుగు వెర్షన్ లో అయితే ఈ తెర్తుల్లు అనే ఆయన న్యాయవాది అని వ్రాయబడి ఉంది, కానీ ఇంగ్లీష్ వెర్షన్ లో ఆరేటర్ అని వ్రాయబడింది. ఆరేటర్ అంటే గొప్ప సంభాషణ చాతుర్యం కలిగినటువంటి వ్యక్తి. తెర్తుల్లు అనే మాటకి ముద్దు మాటలు అనే అర్థం. తెర్తుల్లు అనే మాటకు ముద్దు మాటలు అంటే ఈయన మాటలు చూసి ఒకవేళ ఆ చుట్టుపక్కల వారు ఆయనతో పనిచేసేవారు బహుశా ఆయనకు ఆ బిరుదు ఇచ్చి ఉండవచ్చు. చాలా మందికి కవులకి బిరుదులు ఇస్తూ ఉంటారు కదా. అలాగే ఈ తెర్తుల్లు గారికి వారు ఆ బిరుదు ఇచ్చి ఉండవచ్చు. కింద వచనాల్లో మనం గమనించినప్పుడు
ఈ తెత్తులు గారు మాట్లాడినటువంటి మాటలు మనం గమనించినప్పుడు అవి నిజంగానే ముద్దు మాటలు. అవి శ్రేయస్కరమైన మాటలు కాదు గాని, నిజంగానే అంటే ఎదట వారి మనసును ఆకట్టుకునేటటువంటి మాటలు. చూడండి కొంతమంది చెప్పేవి పచ్చి అబద్ధాలైనప్పటికీ కూడా చాలా చక్కగా పెరుగు, తేనె, పంచదార కలిపి చిలకరించి మాట్లాడేట్టుగా మాట్లాడతారు. అదొక టాలెంట్. ఇక్కడ తిరుత్తూరి గారికి కూడా అలాంటి టాలెంట్ ఉంది కాబట్టి ఆయన్ను ముద్దు మాటలు పలికే వ్యక్తి అని చెప్పి ముద్దు మాట అనే అర్థం వచ్చేటట్టు పేరు ఆయనకి పెట్టడం జరిగింది. ఈ పేరును బట్టి ఇతను పుట్టుకతోటే రోమన్ అనేది అర్థం అవుతుంది. తెత్తులు అనే పేరు ఆ రోమన్స్ ఎక్కువగా పెట్టుకునేవారు. సరే, ఈ తెత్తులు గారి దగ్గర నుంచి ఆశించింది వీళ్ళేంటంటే యూదులంతా కలిసి ఆహ్, చక్కగా మా పక్షాన వాదించి పౌలు గారికి మరణశిక్ష విధింపబడేటట్టుగా ఇతను చెప్పగలడు అని చెప్పి ఆశించి ఇక్కడికి తీసుకురావటం జరిగింది. వీళ్ళకి తెలుసు పౌలు గారితో నిలబడి మాట్లాడాలంటే వీళ్ళ జ్ఞానం సరిపోదు యూదులకి. కాబట్టి వాదనలో గెలవలేరు కాబట్టి బలవంతంగా చంపేసి వాళ్ళ మతాన్ని పైకి తెచ్చుకోవటానికి చాలా ప్లాన్ వేశారు. కానీ తామొకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుందని మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అంటాం కదా! వీళ్ళ ఆలోచనలు వీళ్ళకున్నాయి. నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. నా తలంపులకి, మీ తలంపులకి, భూమికి, ఆకాశానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఉందన్నారాయన. కాబట్టి వీళ్ళ తలంపులు వీళ్ళు తెలిసారు. దేవుని తలంపులు ఆయన పట్ల అలా ఉన్నాయి పౌలు గారి పట్ల. సరే, ఈ తెత్తులని ఇక్కడికి తీసుకొచ్చారు. వాదన వినిపించమన్నారు. పౌలు రప్పింపబడినప్పుడు తెత్తుల్లో అతని మీద నేరం ప్రారంభించి ఇట్లనెను. మహా ఘనత వహించిన ఫేలిక్సా, మేము తమరి వలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియు, ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటు అవుతున్నవని ఒప్పుకొని, మేము సకల విధములను సకల స్థలముల్లోనూ పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించున్నాం. చూడండి, ముద్దు మాటలు అన్నాం కదా ఇందాక, చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. ఫేలిక్స్ గారికి వందనాలు చెప్తూ, మీ వల్ల మాకొచ్చిన ఇబ్బందులన్నీ కూడా మీరు పరామర్శించినప్పుడు అంటే మీరు పరిష్కరించినప్పుడు మాకన్నీ కూడా ఇబ్బందులన్నీ కూడా మబ్బులాగా విడిపోయినాయి అని చెప్పి చాలా చక్కగా చెప్తున్నాడన్నమాట. పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము. పూర్ణ కృతజ్ఞత. వీళ్ళకి దేవుడి పట్ల కృతజ్ఞత లేదు గానీ, మనుషుల పట్ల మాత్రం బాగా కృతజ్ఞత ఉంది. నేను తమకు ఎక్కువ ఆయాసం కలుగు చేయకుండా మేము క్లుప్తముగా చెప్పుకొనును వానిని తమరు ఎప్పటి వలె శాంతముగా వినవల్లని వేడుకొంచున్నాను. చూడండి, ముందు కాళ్ళకి బంధ వేస్తున్నాడన్నమాట ఇతను. మాటల్లో నేర్పరి మంచి ఆరేటర్ కదా! ఒకవేళ మంచి లాజిక్ కూడా తెలిసి ఉండవచ్చు. అందుకనే ఇక్కడ తెలుగు వెర్షన్‌లో న్యాయవాది అని చెప్పి ఆయన గురించి తెత్తులు అనే న్యాయవాది అన్నారు. అంటే న్యాయవాదిగా వాదించాలి అంటే న్యాయవాది పట్టానే పుచ్చుకోక్కర్లేదు ఆ రోజుల్లో. బాగా న్యాయం, చట్టం, ధర్మం తెలిసుంటే చాలు. దానికి తోడు మంచి వాక్చాతుర్యం, సంభాషణ చాతుర్యం ఉన్న వ్యక్తి. చాలా చక్కగా ముందు కాళ్ళకి బంధం వేసి, ఎప్పుడు మా సమస్యలు మీరెంత సావధానంగా వింటారో, సావధానంగా విని పరిష్కరిస్తారో, అదే విధంగా వినాలని నేను కోరుకుంటున్నానని చెప్పి ముందు కాళ్ళకి బంధం వేస్తున్నాడు. ఎప్పటి వలె శాంతంగా వినవల్లని వేడుకొంచున్నాను. ఈ మనుషుడు పీడ వంటి వాడును, భూలోకమందున సకలమైన యూదులకు కలహమును రేపువాడును, నజరేయునికి మతభేదములకు నాయకుడై ఉన్నట్టు మేము కనుగొంటిమి. చూడండి, 3 మాటలు చూడండి. ఒకటి, ఈ మనుషుడు పీడ వంటి వాడు. అంటే పంటకి పురుగు పడితే చీడ అంటాం. మనిషిని ఎవరన్నా పీడిస్తా ఉంటే, ఏదైనా వ్యాధి పీడిస్తా ఉంటే పీడ, ఈ పీడ ఎప్పుడైపోద్దని చెప్పి అంటాం పీడ. ఇంగ్లీష్ వెర్షన్‌లో అయితే పెజిల్ మ్యాన్, పిఈఎస్‌టిఐఎల్‌ఈ పెజిల్ మ్యాన్ అని చెప్పి ఉంది. అంటే అది చాలా లోతైన పదం పెజిల్ మ్యాన్ అనేది. అంటే వీళ్ళు ఎంత భయంకరంగా అతను వర్ణిస్తున్నారంటే, ఒక పంటకి పురుగు పడితే, ఆ చీడ పడితే పంట ఎట్లా నాశనం అయిపోద్దో, ఇతను మనుషుల మధ్య ఉంటే, ఇతను పీడించే పీడింపుకి మనుషులు ఎలాగా పాడైపోతారు, మనుషులు హరించిపోతారని చెప్పి చాలా కఠినమైన పదం ఈయన పట్ల వాడారు. నిజానికి పీడెవరు? నిజానికి చీడెవరని ఆలోచిస్తే పంట నుంచి వచ్చే పొలాన్ని మనం పంట పొలం నుంచి వచ్చేదాన్ని ఫలము అంటాం. ఇక్కడ ఈ సువార్త ద్వారా వచ్చేదాన్ని
ఈ ఆత్మ ఫలం, ఈ కోత, పౌలు గారు విత్తనాలు విత్తి కోత కోసి ఆధ్యాత్మిక ఫలాలు అందిస్తున్నాడు ఆయన. ఆయన్ని పట్టుకుని ఏమంటున్నారు? పేడ అంటున్నారు. నిజానికి పేడెవరంటే, ఆ ఆధ్యాత్మిక ఫలాలు ప్రపంచానికి అందకుండా, ఆ స్పిరిచువల్ వాల్యూస్ ఏమీ లేకుండా మాట్లాడేవాళ్ళు నిజానికి సమాజానికి వీళ్ళే పీడ వంటివారు. కానీ విచిత్రం ఏంటంటే, ఇప్పటికి కూడా మనం గమనించినట్టయితే, ఎవరైతే మనుషులు బాధిస్తూ ఉంటారో వాళ్ళు చాలా మంచి వాళ్ళుగా చలామణి అవుతారు. ఎవరైతే ఇతరుల మేలు కోరి మంచి మాటలు చెప్పి ఒక రిఫార్మేషన్ తీసుకొస్తారో వాళ్ళని సమాజం దూరంగా పెడద్ది. తరతరాలుగా మనం చూస్తూ ఉన్నది. యేసుక్రీస్తు ఎవరికి ఏం అన్యాయం చేశారు? ఆయన్ని స్వకీయులే ఆయన చంపేయాలని చూశారు కదా! ఆ సంస్కృతి ఇంకా ఇక్కడ కూడా పోలేదు. ఇక్కడ ఏమంటున్నాడంటే, పీడ వంటి వాడు, యూదులకు కలహం రేపుతున్నాడు. తర్వాత నజరేయులకి మతభేదం పెడుతున్నాడు. నజరేయులు అంటే చూడండి, వాళ్ళ దృష్టిలో యేసుక్రీస్తు గురించి పదే పదే నజరేయుడు అంటే, ఆ నజరేత్ అనే ప్రాంతం నుంచి మంచిదేదైనా రాగలదా అని చెప్పి అడిగిన సందర్భాన్ని నతనయేలు అడిగినప్పుడు మనం చూస్తాం యోహాను సువార్త 1 అధ్యాయంలో. కాబట్టి ఆ నజరేతు అనే పదాన్ని పదే పదే ఉపయోగిస్తూ నజరేతు వారిలో కలహాలు పుట్టిస్తున్నాడు. ఒక నజరేతు వారిలోనే ఏముంది? యూదులంతా నజరేతుకు చెందిన వారే కాదు కదా! నజర్ అంటే చిగురు అని అర్థం. వారి భాషలో నజర్ అంటే చిగురు అని అర్థం. అందుకనే ఇర్మియా గ్రంథంలో చిగురు పుట్టును అంటాడు. యెషయా గ్రంథంలో కూడా ఆ మొద్దు నుంచి చిగురు పుట్టును. నజర్ అంటే చిగురు. అయితే వీళ్ళు ఉపయోగించేది మాత్రం అట్లా కాదు కానీ, నజర్ అనే దానికి, నాజీర్ అనే దానికి వ్రతపుత్రుడు అని కూడా అర్థం ఉంది. అంత మంచి పదాలు, అంత మంచి అర్థాలతో వీళ్ళు మాట్లాడటం లేదు గానీ, ఇతను నజరేతు వారికి అంటే, నజరేతు వారికంటే నజరేతు మార్గం అనుసరించే వారికంటే క్రీస్తును అనుసరించే వారికే కలహాలు పుట్టిస్తున్నాడు అని చెప్తున్నారు. నిజానికి క్రీస్తును అనుసరించడం అంటే, అసలు క్రీస్తును అనుసరించే వారికి పునరుత్థానం మీద నమ్మకం లేని వారెవరు కూడా క్రీస్తుని అనుసరించరు. వారు అనుసరిస్తున్నారంటే క్రీస్తుని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అసలు క్రైస్తవ జీవితం అనేది పునరుత్థానంతో ప్రారంభమైంది కాబట్టి, ఆ పునరుత్థానం గురించి సరైన అవగాహన లేని వారెవ్వరూ కూడా క్రీస్తు మార్గంలో ఉన్నట్టు చెప్పుకుంటే, అది వేషధారణ క్రైస్తవత్వమే అవుతుంది. కాబట్టి 3 చెప్పాడు ఇతను. ఒక పీడ వంటి వాడు, యూదుల్లో కలహాలు రేపుతున్నాడు, ఆ నజరేతు వారిలో మత భేదాలు రేపుతున్నాడని చెప్పి 3 అభియోగాలు అతనిలో చేశాడు. మరియు ఇతడు దేవాలయమును అపవిత్రం చేయుటకు యత్నపడెను గనుక మేము అతన్ని పట్టుకొంటిమి. తమరు విమర్శించిన ఎడల మేము అతని మీద మోపుచున్న నేరములన్నీయు తమకే తెలియవచ్చునని చెప్పాను. యూదులు అందుకు సమ్మతించి ఈ మాటలు నిజమే అని చెప్పిరి. చివరగా ఫినిషింగ్ టచ్ చూడండి ఏమంటున్నాడు? ఇతను దేవాలయాన్ని అపవిత్రపరచాలని చూశాడు కాబట్టి మేము ఇతన్ని పట్టుకున్నాం. ఇక ఆ మాటకు తిరుగులేదు. అతను ఫేలిక్స్ రోమన్ అయినా కూడా, మరి ఎవరైనా కూడా యూదులకి దేవాలయం అంటే ఎంత పవిత్రమైన స్థలమో తెలుసు కాబట్టి, యూదుల్ని సంతోషపెట్టాలనుకున్న వాడు ఎవరైనా కూడా దేవాలయం విషయంలో వ్యతిరేకమైన మాట మాట్లాడడు. కాబట్టి ఇతను చివరికొచ్చేటప్పటికి ఏ మాట నిలిచినా నిలవకపోయినా ఇది బాగా నిలుస్తుందని తెలిసి ఇతనేమన్నాడంటే, ఇతను దేవాలయాన్ని పాడు చేయాలనుకున్నాడు కాబట్టి మేము పట్టుకున్నాం. ఆ మాటలో కూడా నిజంగా అంటే మనం చదువుతున్నాం గానీ, ఒక గ్రాఫిక్ ఫిగర్ మనం ఊహించుకుంటే ఎంత కక్షతో మాట్లాడుతున్నాడంటే, మేము అక్కడే చంపేద్దాం అనుకున్నాం. అనవసరంగా ఆ లూసే ఇక్కడ తీసుకొచ్చి పంపించాడు గానీ, ఇతను అక్కడే సంహరించేసేవాళ్ళం. కానీ ఇప్పుడైతే ఏమైందిలే, మేము చెప్పిన మాటలన్నీ మీరు విన్నారు. మీరు పరిశీలించి చూసినట్టయితే మీరే మరణశిక్ష విధించేస్తారు. మేం చేయవలసిన పని మీరే చేసేస్తారన్నది ధీమాగా చెప్పటం అనేది జరిగింది. ఆ చుట్టూ ఉన్నవారు కూడా వంత పడారు. అవును, అతను చెప్పింది నిజమే. ఆ తెత్తులు చెప్పింది నిజమే. అసలు ఆ తెత్తుల్లో ఏం మాట్లాడాడో, లేకపోతే ఏంటో అనేది వీళ్ళకి తెలియకపోయినా, అవునని తలోపటానికి కొంతమందిని తీసుకొస్తారు కదా! అలాగా వీళ్ళు అవును నిజమే అని చెప్పి అంటున్నారు. అప్పుడు అధిపతి మాటలాడమని పౌలుకు సైగ చేయగా అతడు ఇట్లనెను. ఇప్పుడు యూదులు కొన్ని మంచి పనులు చేసినప్పుడు కూడా పౌలు గారిని ఈకొనియలో, అలాగే లుస్త్రలో బలహీన పాదములు గారి వారికి, ఆ కుంటివానికి ఆ నడకొచ్చినప్పుడు, అలాగే ఫుతూను అను దెయ్యం పట్టిన బాలికని ఆ ఫుతూన్ అనే దెయ్యాన్ని నుంచి విడిపించినప్పుడు పౌలు గారిని కొట్టి చెరసాల్లో వేశారు కదా వీళ్ళు. అలాగే ఒక మంచి పని చేసినప్పుడు పౌలు గారిని హింసించడం అనేది, పేతురు గారిని కూడా అలాగే చెరసాల్లో వేశారు కదా! వీళ్ళకి ఇది అలవాటు.
కాబట్టి ఇక్కడ ఫేలిక్స్ అంటున్నాడు, అప్పుడు అధిపతి మాటలాడమని పౌలుని సైగ చేయగా అతడు ఇట్లనెను, తమరు బహు సంవత్సరముల నుండి ఈ జనమునకు న్యాయాధిపతి ఉన్నారని ఎరిగి నేను ధైర్యంతో సమాధానం చెప్పుచున్నాను. తెత్తులు మాట్లాడిన దానికి ఏమాత్రము తీసుకోకుండా అతను ఎంత మృదు మధురంగా మాట్లాడి ముగింపు కఠినంగా ఇచ్చాడో, అదే విధంగా పౌలు గారు కూడా చాలా మృదు మధురంగా మాట్లాడుతున్నాడు. అందుకని వాళ్ళకి తెలుసు కాబట్టే ఈయన మాటలో జయించలేమని ఆ న్యాయవాది వాళ్ళు తెచ్చుకున్నారు. అసలు యేసుక్రీస్తు సెలక్షన్ కూడా మనం గమనించినట్లయితే, ఆయన ఈ భూమి మీద బోధించేటప్పుడు ఎన్నుకున్న శిష్యులందరూ కూడా జాలర్లు తీసుకున్నాడాయన. కానీ ఆయన పునరుత్థానుడు అయిపోయిన తర్వాత ఎంచుకున్న సాధనం పౌలు గారిని ఎందుకు 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 ఎంచుకున్నాడంటే, ఎంతో మంది రాజుల దగ్గర, అధిపతుల దగ్గర, ప్రధాన యాజకుల దగ్గర నిలిచి వాదించి గెలవాలి కాబట్టి, అంత వాగ్ధాటి, అంత ధర్మశాస్త్రం మీద పట్టు, అదే విధంగా అవతల వారి మనసెరిగి నడుచుకుంటూ మాట్లాడి, సువార్త ప్రకటించే నేర్పు ఉన్నవాడిని ఎన్నుకోవాలి కాబట్టి పౌలు గారిని ఎన్నుకున్నారని చెప్పి మనం ఈ అధ్యాయం చదివిన తర్వాత, ఈ అధ్యాయం కాకుండా 24, 25, 26 అధ్యాయంలో కూడా పౌలు గారు మాట్లాడిన మాటలు మనం విన్నప్పుడు, యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత పౌలు గారిని ఎందుకు ఎంచుకున్నాడనేది మనకు చాలా అననీయతోటి అంటాడు కదా ఆయన. నేను ఎన్నుకున్న సాధనం, ఆయన ఎంత ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి ఉంటదో నువ్వు చూడు అంటారు కదా! అలాగే ప్రతీది కూడా ఛాలెంజ్ ఆయన ఎదుర్కొంటూనే వస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు పౌలు గారు ఏమంటున్నారంటే, ఈ జనానికి ఇంతకాలం నుంచి మీరు న్యాయాధిపతిగా అంటే గవర్నరు చేయవలసిన పని, జస్టిస్ కూడా అంటే మన ఇప్పుడు మేజిస్ట్రేట్ ఉంటారు. కలెక్టర్, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అంటాం కదా! అలాగే గవర్నర్‌గా ఉంటూ ఆయన న్యాయాధిపతిగా కూడా వ్యవహరించవలసి ఉంది. కాబట్టి పౌలు గారు అంటున్నారు, మీరు ఈ జనం దగ్గర న్యాయాధిపతిగా ఇంతకాలం ఉన్నారని తెలిసి నేను బహుధైర్యంగా మాట్లాడుకుంటున్నాను. అంటే వీళ్ళు ఎట్లాంటి వారో నాకు తెలుసు. వీళ్ళు తెచ్చే వాదనలేంటో నాకు తెలుసు. వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటదో నాకు తెలుసు. అట్లాంటి వాదనలు వింటూ వీళ్ళని మెప్పిస్తూ న్యాయాధిపతిగా మీరున్నారంటే మామూలు వ్యక్తి కాదు గాబట్టి, మీరు సమస్తం అర్థం చేసుకోగలిగిన వారు కాబట్టి, నేను బహుధైర్యంగా మీ దగ్గర మాట్లాడాలని నిలబడ్డాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్ళిన నాట నుండి 12 దినములు మాత్రమే అయినవి తమరు విచారించి తెలుసుకొనవచ్చును. మొట్టమొదటి దానికి దేవాలయాన్ని అపవిత్రపరిచాడన్నదానికి సమాధానం చెప్తున్నాడు. ఏంటంటే, యెరూషలేము నేను వెళ్ళి 12 రోజులు మాత్రమే అయ్యింది. 12 రోజులకు ముందు ఆయన ఎక్కడికి వెళ్ళాడో తర్వాత కింద వచనాలు చెప్తాడు. దేవాలయంలో నేమి, సమాజ మందిరంలోనేమి, పట్టణంలోనేమి నేను ఎవరితోనూ తర్కించుటైనను, జనులను గుమికూర్చుటైనను వారు చూడలేదు. నేను దేవాలయంలో గాని, బహిరంగ ప్రదేశాల్లో గాని నేనెక్కడా కూడా బోధించలేదు. జనులు గుంపు కూర్చలేదు. అది మీరు విచారించి తెలుసుకోవచ్చు అంటాడు కింద వచనాల్లో. మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములకు తమరికి రుజువుపరచలేరు. వాళ్ళు నేరాలైతే చేసేసారు గానీ, నేరారోపణ మాత్రమే వారు చేశారు గానీ, దానికి ఎవిడెన్స్ మాత్రం వాళ్ళు చూపలేరు. ప్రూఫ్స్ ఏవి వాళ్ళ దగ్గర లేవు. ఎందుకంటే అవన్నీ కూడా అబద్ధాలు కాబట్టి వారు దాన్ని రుజువుపరచలేరని చెప్పాడు. ధర్మశాస్త్రమందును, ప్రవక్తల గ్రంథమందును వ్రాయబడి ఉన్నవన్నీయు నమ్మి నీతిమంతులకు, అనీతిమంతులకు పునరుత్థానము కలగబోచున్నదని వీరు నిరీక్షించుతున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి, వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. చాలా చక్కగా చెప్పారు పౌలు గారు. నేనేం కొత్త మాట ఏం చెప్పలేదు. ధర్మశాస్త్రంలో ఏమైతే వ్రాయబడి ఉందో, ప్రవక్తలు ఏదైతే ప్రవచించారో వాటినే నేను చెప్తున్నాను. మరి పునరుత్థానం ఉందని చెప్పి వీరెట్లాగైతే నమ్ముతున్నారో నేను అదే నమ్ముతున్నాను. అంతకంటే కొత్త మాట నేనేమి చెప్పలేదు. ధర్మశాస్త్రం అంతా కూడా తెలుసు. ధర్మశాస్త్రానికి ముగింపే యేసుక్రీస్తు. ఆయన అంటాడు కదా! మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో, నేను ధర్మశాస్త్రం కొట్టివేయటానికి రాలేదు. పొల్లైనా కొట్టివేయటానికి నేను రాలేదు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి నేను వచ్చానని చెప్తాడు. అదే విధంగా లూకా సువార్త 24వ అధ్యాయంలో ఆ శిష్యులతో అంటాడు, ధర్మశాస్త్రం మీకు తెలీదు, ప్రవక్తల ప్రవచనాలు తెలీదు, మందమతులారా, మీరు వాటిని గ్రహించి ఉంటే యేసుక్రీస్తు ఎవరో మీకు తెలుసుకుని ఉండేవారని చెప్పి ఆయన ఆరోహణ అయ్యే ముందు వాళ్ళతో చెప్తారు. అదే విధంగా
మరి పాత నిబంధన గ్రంథంలోని దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో ఆ సమాధుల్లో ఉన్నవారు ఒక కాలం లేస్తారు. అందులో కొంతమందేమో నిత్య జీవానికి వెళ్తారు. కొంతమందేమో ఎప్పుడూ కూడా నిందింపబడటానికి, హేళన చేయబడటానికి వాళ్ళు కొంతమంది వెళ్తారని చెప్పి దానియేలు గ్రంథంలో చెప్పబడింది. అదే విధంగా యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనాల్లో చాలా క్లియర్‌గా యేసుక్రీస్తు అక్కడ చెప్పింది. పునరుత్థానం అనేది అందరూ పొందుతారు. కొంతమందేమో నిత్య జీవం పొందుతారు. కొంతమందేమో నిందింపబడుతూ నిత్య నరకానికి వాళ్ళు వెళతారు. తీర్పు పునరుత్థానానికి వాళ్ళెళ్తారు. కొంతమంది మేలు చేసిన వారేమో ఆహ్, మే తీర్పు కాకుండా వాళ్ళు జీవ పునరుత్థానానికి వెళ్తారు. కీడు చేసిన వాళ్ళేమో ఆ తీర్పు పునరుత్థానానికి వెళ్తారు. వాటెవర్ ఇట్ మే బి పునరుత్థానం అనేది తప్పకుండా ఉంటుంది. వారి వారి క్రియలను బట్టి ఆ 2 పునరుత్థానాల్లో ఏది వాళ్ళు పాలు పంచుకుంటారనేది అక్కడ నిర్ణయించబడది తీర్పు సమయంలో అని చెప్పి యేసుక్రీస్తు అక్కడ చెప్పడం జరిగింది. అదే విధంగా హెబ్రీ గ్రంథకర్త ఆహ్, పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం 10వ వచనంలో ఆయన అంటాడు. మ ఎవరు చేసిన క్రియలు వారు అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, వాటిని బట్టి తీర్పు తీర్చబడు నిమిత్తము ప్రతి ఒక్కరు కూడా ఆ కృపాసనం ముందు, ఆ తీర్పు సింహాసనం ముందు నిలబడవలసి ఉన్నది అని చెప్తారు. అంటే ఈ ప్రపంచంలో జీవించిన ప్రతి ఒక్కరు కూడా వారు చేసిన క్రియలను బట్టి అవి మంచివైనా, చెడ్డవైన క్రియలన్నీ కూడా పరిశీలించబడతాయి. అయితే ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు. మరి మనకైతే ఏంటి అనేది విశ్వాసం అనేది మనకు తెలుసు. అన్యులకు తెలీదు కదా! అందుకనే పౌలు గారంటారు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, ధర్మశాస్త్రం ఎరుగకయే ఉన్నట్టుగా ప్రవర్తించిన వారికి ఆ విధమైన తీర్పు ఉంటుంది. ధర్మశాస్త్రం తెలిసి కూడా ధర్మశాస్త్రాన్ని అతిక్రమించిన వారికి ఆ విధమైన తీర్పు అనేది ఉంటుందని చెప్పి మనకు తెలుసు. ఆదాముకు కానీ, అబ్రహాముకు కానీ మరి వారికి ధర్మశాస్త్రం తెలీదు. అయినప్పటికీ అబ్రహాం గారు నీతిమంతులకి, విశ్వాసులకి తండ్రి అయ్యాడాయన. అలాగా ఇక్కడ ఆయన చెప్తున్నాడు. ఈ పునరుత్థానం అనేది ఉన్నదని అందరికీ తెలుసు. మనకి ధర్మశాస్త్రం చెప్తుంది. ప్రవక్తలు చెప్పారు. అన్నీ తెలుసు. తెలిసి కూడా నేను వీళ్ళు ఏదైతే ఆచరిస్తున్నారో దాన్ని మాత్రమే నేను ఆచరిస్తున్నాను తప్పించి, వేరే మాట నేనేమి చెప్పటం లేదని చెప్తున్నారాయన. నా పితరుల దేవునిని అంటే యెహోవా దేవునిని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. యెహోవా దేవుని కుమారుడే యేసుక్రీస్తు అని చెప్పి ఆయన మరి దమస్కు మార్గంలో ఎన్‌కౌంటర్ చేయబడినప్పుడు, ప్రభువా నీవెవరివి అంటాడు. ఆ తర్వాత ఆయన పత్రికలన్నిట్లోనూ కూడా చాలా సందర్భాల్లో యేసుక్రీస్తుని ప్రభువు అని సంబోధించడం జరిగింది. ఒక యూదుడు తండ్రి అయిన దేవుడిని తప్పించి ఎవరిని కూడా ప్రభువా అని సంబోధించరు. అంటే వీళ్ళు కురియోస్ అది తండ్రి యొక్క కుమారుడు ఇతనని చెప్పి వీళ్ళు అంగీకరించబట్టే ఇక్కడ ప్రభువా అని చెప్పి సంబోధించడం జరిగింది. తర్వాత వచనాల్లో చూస్తే, ఈ విధమైన నేను దేవుని ఎడల మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. నా మనస్సాక్షి గురించి ఇంతకు ముందు అధ్యాయంలో కూడా ఆయన మాట్లాడారు. దేవుని ఎదుట మనస్సాక్షి అని. ఇక్కడ కూడా మనుషుల ఎదుట, దేవుని ఎదుట కూడా నా మనస్సాక్షిని పరీక్షించుకుంటూ నడుచుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ దేవుని ఎదుట కాకుండా నాకు నేనే నా మనస్సాక్షి ప్రకారం నా మనస్సాక్షిని పరిశీలించుకుంటే, నా మనస్సాక్షి నేను బాగానే ప్రవర్తిస్తున్నానని నా గురించి నాకు సాక్ష్యం ఇవ్వొచ్చు. కానీ దేవుని ఎదుట అంటే వాక్యాన్ని ఎదురుగుండా పెట్టుకొని, అప్పుడు నా మనస్సాక్షిని పరిశీలించుకున్నట్లయితే, వాక్యానుసారంగా నేనున్నానా లేదా అనేది నాకే తెలిసిపోతుంది. నన్ను పరిశీలించడానికి నేనెవరికో అప్పగించుకోను. నేను నా దేవుడికే అప్పగించుకుంటానంటాడు ఒకసారి పౌలు గారు. దావీదు మహారాజు కూడా ఒకానొక సందర్భంలో అంటాడు, దేవా నన్ను పరిశోధించు. నీకు ఆయాస్కరమైన మార్గం నాలో ఏమన్నా ఉన్నట్టయితే వారిని నాకు దూరపరచు. ఎందుకంటే ఎంత ధైర్యం ఉంటే చెప్పాలా మాట. అంటే ఎక్స్‌రే మిషన్ ముందు కూర్చున్నట్టుగా మాట్లాడాడు దావీదు మహారాజు. నన్ను పరిశోధించు. నీకు ఆయాసకరమైన మార్గంలో నాలో ఏమైనా ఉన్నట్టయితే వాటిని దూరపరచు. ఎందుకంటే మనకు తెలియకుండానే దైవ వ్యతిరేకమైన అంశాలు మనలో చాలా ఉంటాయి. మనకు తెలీదు. ఎక్స్‌రే మిషన్ ముందు కూర్చునే ముందు మనకి లోపలంతా చాలా ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటాం. కానీ ఎక్కడో ఏదో లోపం ఉంటది. అది అక్కడ మాత్రమే తెలుస్తుంది మనకు. అలాగే దేవుని ఎదుట ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం నిలబడినప్పుడు మాత్రమే నీకొకటి కొదువుగా ఉన్నది.
ఆ యువకుడితో దేవుడు చెప్తాడు కదా యేసుక్రీస్తు, నేనంతా బాగానే ఉన్నాను, ఆజ్ఞలు అనుసరిస్తున్నాను, అన్నీ చేస్తున్నాను అన్నప్పుడు, కానీ నీకొకటి కొదువుగా ఉన్నది. అది ఎవరు చెప్పగలరు? యేసుక్రీస్తు మాత్రమే మన జీవితాన్ని పరిశీలించి చెప్పగలరు. కాబట్టి ఇక్కడ పౌలు గారు చాలా తేటతెల్లంగా నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసం చేసుకుంటున్నాను దేవుని ఎదుట, మనుషుల ఎదుట కూడా. అంటే యేసుక్రీస్తు కూడా అదే అంటారు. నువ్వు మంచివాడివని దేవుడి సాక్ష్యమే కాదు, మరి మనుషుల సాక్ష్యం కూడా నీకు కావాలి. లోకం యొక్క సాక్ష్యం కూడా నువ్వు మంచివాడివని కావాలని చెప్పి. అందుకనే మనం ప్రార్థన చేసేటప్పుడు పిల్లల గురించి, ఈ బిడ్డ దేవుని దయందును, మనుషుల దయందును, జ్ఞానమందును, వయస్సు యందును ఎదిగి వర్ధిల్లే కృప, భాగ్యం అనుగ్రహించమని చేస్తా. అంటే దేవుని దయ మాత్రమే కాదు గాని, మనుషుల దయ కూడా పొందాలి. మనుషుల సాక్ష్యం కూడా మనకి కావాలి. కాబట్టి ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నారు. దేవుని ఎదుట, మనుషుల ఎదుట కూడా మనస్సాక్షిలో ఏ లోపం లేకుండా ఉండేటట్టుగా నేను నడుచుకుంటున్నాను. దేవుని ఎదుట అంటే ఇందాక అనుకున్నాం కదా! వాక్యాన్ని బట్టి మనం పరిశీలించుకుంటే తెలిసిపోద్ది. అద్దంలాగా మనకి చూపిస్తూ ఉంటుంది వాక్యం. కొన్ని ఆ తర్వాత ఆయన చెప్తున్నాడు, ఎల్లప్పుడూ మనస్సాక్షి నిర్దోషంగా ఉండునట్లు అభ్యాసం చేసుకుంటున్నాను. కొన్ని సంవత్సరములైన తరువాత నేను నా స్వజనులకు దాన ద్రవ్యమును కానుకలు అప్పగించుటకు వచ్చితిని. కొన్ని సంవత్సరాలయిన తర్వాత నా స్వజనులకు దాన ద్రవ్యములను, కానుకలు ఇవ్వటానికి ఇక్కడికి వచ్చాను. యూదులకి అంటే అక్కడ యెరూషలేములో ఉన్నటువంటి యాజకులకి ఒక స్కాలర్‌షిప్ అంటాం కదా! అలాగా ఆ రోజుల్లో అకయ, మాసిదోనియా సంఘం వాళ్ళు కలెక్ట్ చేసి ఇచ్చిన కానుకలు ఇచ్చాడు. ఆ తర్వాత దాన ద్రవ్యములంటే కొన్ని వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు కూడా ఏమన్నా ఇచ్చి ఉండవచ్చు. నేను శుద్ధి చేసుకున్న వాడినై ఇలాగ అప్పగించుచుండగా వారు దేవాలయంలో నన్ను చూచిరి. ఈయన శుద్ధి చేసుకున్నాడు. ఎందుకు శుద్ధి చేసుకున్నాడు? యాకోబు గారు ఏమంటాడంటే, "నువ్వు చాలా మంచి సర్వీస్ చేస్తున్నావు. నువ్వు చాలా నిర్దోషిగా ఉన్నావు, నిష్కల్మషుడుగా ఉన్నావు. కానీ నీ మాటల వల్ల పౌలు గారు సున్నతి వద్దంటున్నాడు కాబట్టి, సున్నతి వద్దన్న మాట వాళ్ళకి రుచించట్లేదు. పౌలు ధర్మశాస్త్రాన్ని కొట్టివేసే మాటలు చెప్తున్నాడు. ఇతడు యూద మతాచారానికి చాలా భిన్నమైన బోధ చేస్తున్నాడు నీ గురించి అనుకుంటున్నారు. యూదులు ఇప్పుడు చాలా మంది ఈ మార్గంలోకి వచ్చారు. నీ బోధ వల్ల నువ్వు చేసే బోధ తప్పేమీ కాదు నాకు తెలుసు. కానీ వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే అన్నప్రాసన రోజునే ఆవకాయతో భోజనం పెడితే వాళ్ళు జీర్ణించుకోలేరు కదా! అందుకనే పౌలు గారు అంటారు కదా! ఓ సందర్భంలో, మిమ్మల్ని పాలతో పెంచవలసి వచ్చినప్పుడు పాలతోనే పెంచాను. కానీ ఇంకా మూలపాఠాల్లో మీరు ఉండవద్దంటాడు. కాబట్టి ఈయన అంటున్నాడు, నా గురించి నేను శుద్ధి చేసుకోవటానికి వెళ్లి వచ్చిన తర్వాత ఇక్కడ కానుకలు సమర్పించవలసింది. ఇక్కడున్న వారికి దాన ద్రవ్యములు ఇవ్వవలసి ఉంది. దాన్ని నెరవేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను. అది కూడా ఎవరు చెప్పారు? యాకోబు గారు, యేసుక్రీస్తు సహోదరుడైనటువంటి యాకోబు గారు. అప్పుడు యెరూషలేము సంఘానికి అధ్యక్షుడైనటువంటి యాకోబు గారు ఆ మహాసభకి నాటి సంఘానికి మహాసభకు అధ్యక్షుడైన యాకోబు గారు అంటాడు, ఇదొక్కటి నిన్ను ఆటంకపరుస్తుంది కాబట్టి నువ్వు కేంక్రేయ వెళ్ళి ఆ తలనీలాలు సమర్పించుకుని శుద్ధి చేసుకొనొచ్చి నువ్వు కానుకలు ఇక్కడివ్వు. అదే విధంగా నువ్వు నలుగురిని నీతో పాటు తీసుకెళ్ళి వాళ్ళు శుద్ధి చేసుకోవటానికి కావాల్సినటువంటి ఖర్చు కూడా నువ్వే పెట్టుకోమంటారు. ఆ ఖర్చుని తగులుబడి ఖర్చు అంటారు. ఆ ఖర్చు కూడా నువ్వే పెట్టుకో. వారి తరపున దాన ద్రవ్యాలు కూడా నువ్వు దేవాలయంలో ఇవ్వు అని చెప్తారు. ఇప్పుడు కూడా మన భారతదేశంలో కొంతమంది పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఆ సంతర్పణలు, అన్నదానాలు, వస్త్రదానాలు చేస్తూ ఉంటారు. ఆ రోజుల్లో యూదులు కూడా అలా శుద్ధి చేసుకొనొచ్చిన తర్వాత వారు సమర్పించాలి అనే ఒక ఆచారం వాళ్ళు పెట్టుకున్నారు. దేవుడు పెట్టలేదది. కానీ కొన్ని సార్లు వాక్యం ప్రజల్లోకి వెళ్ళటానికి కొన్ని మనం కాంప్రమైజ్ అవ్వక తప్పదు. పౌలు గారికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ కేంక్రేయ పట్టణానికి వెళ్లారు, శుద్ధి చేసుకున్నారు, వచ్చారు, ఆలయంలో సమర్పిస్తున్నారు. చెప్తున్నాడు చాలా క్లియర్‌గా. నేను శుద్ధి చేసుకొనొచ్చి దాన ద్రవ్యాలు సమర్పిస్తున్నాను, కానుకలు ఇస్తూ ఉన్నాను. అట్లాంటి సందర్భంలో నన్ను పట్టుకున్నారు. అంతకు తప్పించి నా మీద నేరమేమీ లేదన్నారు. నా మీద వారికేమైనా ఉన్న ఎడల వారే తమరి సన్నిధికి వచ్చి నా మీద నేరం మోపవలసి ఉండెను. లేదా నేను మహాసభ ఎదుట నిలిచి ఉన్నప్పుడు మృతుల పునరుత్థానం గూర్చి నేడు వారి ఎదుట విమర్శింపబడుచున్నానని వారి మధ్య నిలువబడి నేను బిగ్గరగా చెప్పిన ఈ ఒక్క మాట విషయమే తప్ప
నా యందు మరి ఏ నేరమైనను వీరు కనుగొని ఉంటే వీరైనా చెప్పవచ్చు అనెను. చాలా ఖచ్చితంగా చెప్పాడు. ఏంటంటే ఆయన, మరి నేనొచ్చి ఆ దాన ద్రవ్యాలిచ్చి కానుక సమర్పించేటప్పుడు వీళ్ళిలా చేశారు. మరొక మాటేంటంటే, మరొక మాటేంటంటే ఆహ్, వాళ్ళు నన్ను పట్టుకున్నానని చెప్తున్నారే, ఆ పట్టుకున్న వాళ్ళెవరు రాలేదిక్కడికి. అవును, అవును తల ఊపేవాళ్ళెవరు కూడా నన్ను పట్టుకున్న వాళ్ళలో లేరు. ఆలయం నుంచి నన్ను బంధించి ఈడ్చుకొచ్చిన వాళ్ళు వీళ్ళు కాదు. నన్నెవరైతే బంధించి అలా తీసుకొనొచ్చి నన్ను చంపేయాలని ప్రయత్నం చేశారో, వాళ్ళు వచ్చి ప్రత్యక్షంగా నా మీద నేరం మోపినట్లయితే మీరు వినవచ్చు. కానీ నేను చెప్పింది ఈ పునరుత్థానం అనే మాట తప్పించి మరొక మాట చెప్పలేదు. ఈ మార్గాన్ని గురించి బోధించాను తప్పించి, వేరొక మాట వేరేగా నేను చెప్పలేదు అని చెప్పిన తర్వాత, ఇక ఫేలిక్స్ పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ, ఫేలిక్స్ ఈ మార్గమును గూర్చి బాగుగా ఎరిగిన వాడై, ఈవేళ మూలవాక్యం ఇదే గదా మనకి. ఫేలిక్సు ఈ మార్గమును గూర్చి బాగుగా ఎరిగిన వాడై సహస్రాధిపతి అయిన లూసియా వచ్చినప్పుడు, మీ సంగతి విచారింతునని చెప్పి విమర్శ చేశాను. మీ సంగతి విచారించనని చెప్పి విమర్శ చేశాను. ఇంకక్కడ ఫేలిక్స్‌కి ఏం చెప్పాలో తెలియలేదు. ఎందుకంటే, పౌలు గారు చెప్తున్నది 100కి 100 పాళ్ళు నిజం. ఆయన పునరుత్థానం గురించి చెప్తున్నాడు తప్పించి మరే రకమైన బోధ చేయలేదు. పైగా యెరూషలేములో ఆయన ఉన్నది 12 రోజులే కాబట్టి ఆయన చెప్తున్నట్టుగా దేవాలయంలో గాని, బహిరంగ ప్రదేశాల్లో గాని ఆయన బోధించలేదు. ఎక్కడ గుంపు కూడేటట్టుగా ఆయన చేయలేదు. ఆ మాటలు బట్టి అర్థమవుతుంది. పైగా ఆయన ప్రత్యక్షంగా పట్టుకున్న వాళ్ళెవరు కూడా ఇక్కడికి రాలేదు. ఎందుకంటే వచ్చినా వాళ్ళు చెప్పగలిగిందేమీ లేదు. ఎందుకంటే మాటల ద్వారా నేరారోపణ నిరూపించి ఆయనకు మరణశిక్ష విధించే కారణం ఏది వారి దగ్గర లేదు కాబట్టి వారక్కడ రాకుండా వేరే వారిని ఇక్కడికి పంపించడం జరిగింది. పౌలు గారు వివరించిన తర్వాత ఫేలిక్స్ గారి పరిస్థితి ఎలాగుందంటే, ఆ మార్గం గురించి ఆయనకు బాగా తెలుసు. ఏ మార్గము? క్రీస్తు బోధించినటువంటి మార్గం. నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నానని చెప్పి. చాలా విచారకరమైన విషయం ఏంటంటే, ప్రపంచంలో ఇప్పటికీ కూడా కొన్ని కోట్ల మందికి ఈ మార్గం తెలుసు. మాకు క్రీస్తు తెలుసు. క్రీస్తు బోధ తెలుసు. క్రీస్తు మార్గం తెలుసు అని చెప్తారు. కానీ ఆ మార్గంలో నడిచిన వారికి మాత్రమే ఆ మార్గంలో ఉన్న కష్ట నష్టాలు, ఆ మార్గంలో నడిచి ఎట్లా ఆ కల్వరిని గిరి చేరాలి, ఎట్లా ఆ నిత్య జీవంలో చేరాలి అని చెప్పి తెలుస్తుంది. అంతే తప్పించి గట్టున ఉన్న వాళ్ళకి ఆ నది లోతు, ఆ సముద్రపు లోతనేది తెలీదు. ఆ నది మాకు తెలుసు. గోదావరి నది మాకు తెలుసు. కృష్ణా నది మాకు తెలుసు. కానీ అది ఎంత లోతో తెలియాలంటే దాంట్లో ప్రయాణించినప్పుడు, దాంట్లో నిలబడినప్పుడు మాత్రమే కదా! ఇలా ఫేలిక్స్ లాగా ఇప్పటికి ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఈ మార్గం తెలిసిన వారున్నారు. యేసుక్రీస్తు అంటే తెలిసిన వారున్నారు. కానీ క్రీస్తు మార్గం అనేది క్షుణ్ణంగా తెలిసిన వారంటే ఆ మార్గంలో ప్రయాణం చేసిన వారికి మాత్రం ఒకసారి ఒక శాస్త్రి గారొచ్చి యేసుక్రీస్తుని ఏమడుగుతారంటే, బోధకుడా, మరి నువ్వు చెప్పిన ఆజ్ఞల్లో అన్నిట్లోనూ ప్రధానమైన ఆజ్ఞ ఏది అని చెప్పి ఆయన అడుగుతాడు. దేవుణ్ణి స్మరించటం, అదే నీ దేవుని ఏకదేవుని ఆరాధన. రెండోది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అన్నవి ముఖ్యమని చెప్తారు. చెప్పినప్పుడు ఆ శాస్త్రి గారంటాడు, బాగా చెప్పావు నువ్వు. కానీ సర్వాంగ హోమములు చేయుట కంటే ఆ రెండవ ఆజ్ఞ నెరవేర్చడం అనేది చాలా కష్టమైందంటాడు. ఎందుకంటే మనలాగా పొరుగువాడిని ప్రేమించడం అనేది చాలా కష్టం అని ఆయన భావం. అప్పుడు యేసుక్రీస్తు వెంటనే, "నువ్వు చాలా దగ్గరలో ఉన్నావు. నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు కాబట్టి నీకు నిత్య జీవం అంటే ఏంటో తెలిసింది కాబట్టి దాంట్లో ప్రవేశించడం నువ్వు చాలా దగ్గరలో ఉన్నావని" చెప్పి ఇలాగ అన్నావని చెప్పి ఆయన్ని కసిరి పంపించలేదు కానీ, ఆయన ఒక రకంగా అప్రిషియేట్ చేసినట్టే. నువ్వు చాలా దగ్గరలో ఉన్నావు. అంటే ఈ మార్గానికి నువ్వు చాలా దగ్గరలో ఉన్నావు. ఆల్రెడీ నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు అని చెప్పి ఆయన పంపించడం జరిగింది. మనం జాన్ బన్యన్ గారు రాసినటువంటి బుక్కు 'యాత్రికుని ప్రయాణం' అనే బుక్ మనం చదివినట్లయితే, ఒక వ్యక్తి ఆ పరలోకం చేరటానికి ఎన్ని ఆటంకాలు, ఎన్ని రకాలుగా కల్పించబడతాయో మనకి చాలా చక్కగా ఇక ఆ బుక్కు ఎన్ని సార్లు చదివినా సరే మనకి చాలా ఫెమిలియర్‌గా అవును నేను ఇలాంటి శ్రమలు ఎదుర్కొన్నాను. అవును నేను ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నాను. అవును నేను ఇలాంటి భ్రమలో ఒకసారి పడిపోబోయానని చెప్పి మనం అనుకుంటాం. 'యాత్రికుని ప్రయాణం' అనే బుక్కు చాలా శ్రేష్టమైనది. అది రోజు ఒకసారి మనం అది తీసి చదివినా కూడా మనకి
చాలా ఉపయోగకరంగా ఉంటది. అంటే మనకు తెలీదు. మనం అనుకుంటాం బానే నడుస్తున్నాం అని. కానీ నడిచేటప్పుడు ఎన్ని రకాలుగా మనం పడిపోవటానికి అవకాశం ఉంటుందో తెలుసు. అట్లాగే ఈ మార్గం గురించి తెలిసిన వాళ్ళు చాలా మంది మాకెందుకు తెలీదు అంటారు. కానీ ఆ మార్గంలో ప్రయాణిస్తేనే కదా అందులో ఉన్న కష్ట నష్టాలు తెలిసేది. ఫేలిక్స్‌కి ఈ మార్గం తెలుసు. కానీ ఏం లాభం? ఈ ఫేలిక్స్ అనే మాటకి మనం లాస్ట్ చాప్టర్‌లో మనం తెలుసుకున్న అర్థం శ్రేయస్కరము. తల్లిదండ్రులు చాలా చక్కటి పేరు పెట్టారు శ్రేయస్కరం అని. ఈ అధ్యాయం చివరి వరకు ఇతని ప్రవర్తన మనం చూస్తే, ఇతను ఇతరులకి శ్రేయస్కరమైన వాడు కాదు. తనకు తాను కూడా శ్రేయస్కరమైన వాడు కాదు. కాబట్టి తల్లిదండ్రులు పెట్టిన పేరు సార్థక నామధేయుడు అంటారు కొంతమందిని. కొంతమంది ఎందుకు పెట్టారురా బాబు నీకా పేరంటారు. అలా కదా! ఈ ఫేలిక్స్ గారికి పాపం తల్లిదండ్రులు ఎంతో ఆలోచించి పెట్టుంటారు. కానీ ఆ పేరులో ఎక్కడా కూడా ఇతనికి మ్యాచ్ అవ్వదు. ఆ తర్వాత మరియు అతని విడిగా కావలిలో ఉంచి అతనికి పరిచారం చేయుటకు అతని స్వజనుల్లో ఎవరిని ఆటంకపరచవద్దని శతాధిపతికి ఆజ్ఞాపించాను. అతను అది మామూలుగా అందరితో పాటు కామన్ జనరల్ ప్రిజన్‌లో పెట్టకుండా వేరే అన్ని సదుపాయాలు ఉన్నటువంటి ఒక రూమ్ కేటాయించి అందులో ఆయన్నుంచి, ఆయన స్వజనులు ఎవరైనా వచ్చి ఆయన పరిచర్య చేయాలన్నా, ఆయనతో మాట్లాడాలన్నా, ఆయనకేమైనా ఇవ్వాలని వచ్చినా ఎవరిని ఆటంకపరచవద్దు అని ఒక సెంచూరియన్‌కి ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఒక శతాధిపతికి ఆజ్ఞ ఇవ్వటం అనేది జరిగింది. అంటే ఎందుకు చేశాడు ఈ పని? ఫేలిక్స్ గారికి తెలుసు. పౌలు గారు చెప్పినది 100కి 100 పాళ్ళు నిజమని తెలుసు. కానీ అక్కడ ఆయనకు ఒప్పుకోవటానికి ఏం అడ్డం వస్తుందంటే అతని పదవి పోవచ్చు. లేతే అతనికున్నటువంటి పేరు ప్రతిష్టలు పోవచ్చు. ఇంకేమైనా జరగొచ్చు. కాబట్టి యూదులకి కోపం రేపినవాడు అవ్వచ్చు. ఎన్నో ఆటంకాలుంటాయి కాబట్టి అతనేమన్నాడు, ఇతను జాగ్రత్తగా చూడండి అన్ని సౌకర్యాలు కల్పించారు. కల్పించిన తర్వాత చూస్తే కొన్ని దినములైన తర్వాత ఫేలిక్సు యూదురాలైన ద్రుసిల్ల అని తన భార్యతో కూడా వచ్చి పౌలుని పిలిపించి క్రీస్తు యేసునందుల విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. కొన్ని దినాలయిన తర్వాత తన భార్యను కూడా తీసుకొచ్చాడు. తన భార్యను గురించి లాస్ట్ చాప్టర్‌లో మనం ధ్యానించుకున్న దృశ్యంలో ఒక యూదురాలు ఆమె తన భర్తని వదిలిపెట్టి ఈవిడ చే ఇతను చేసుకోవడం జరిగింది. ఇతనికి ఆల్రెడీ ఇది థర్డ్ మ్యారేజ్. అంటే మూడో భార్య ఈవిడ. కాబట్టి ఆ దృశ్యంలో అనే యూదురాలైన భార్యను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టినంటే భార్య సమేతంగా వాక్యం వినాలనుకున్నాడు. ఆలోచన చాలా మంచిది. కుటుంబాలతో సహా దేవాలయానికి వెళ్ళమంటున్నాడు దేవుడు కదా! మిగతా వాళ్ళకి మనకున్న తేడా ఏంటంటే, మన కుటుంబాలతో సహా దేవుని మందిరానికి వెళ్లి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం, ఆరాధిస్తాం, వాక్యం వింటాం. అది చాలా మంచి ఆలోచన, మంచి అలవాటు. అదే అలవాటుని ఇక్కడ మరి చక్కగా యూదురాలు కాబట్టి తనకంటే నాలెడ్జ్ ఎక్కువుంటది కాబట్టి ఫేలిక్సు తర్వాత ఈ మార్గం గురించి తెలుసుకున్నాడు గానీ, బోర్న్ జూ కాదు అతను. బై బర్త్ జూ ఈమె. దృసిల్ల. కాబట్టి నా భార్య ఇంకా బాగా అర్థం చేసుకుంటది ఈయన చెప్పిందని చెప్పి, భార్యని తీసుకొచ్చి కూర్చొని అతను చెప్పిందంతా విన్నాడు. విన్న తర్వాత అప్పుడు అతన్ని పిలిచి అప్పుడతడు నీతిని గూర్చియు, ఆశానిగ్రహమును గూర్చియు, రాబోవు విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా, ఫేలిక్స్ మిగుల భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపించునని చెప్పాను. ఎంత విచారకరం అంటే అక్కడికొచ్చి విన్నాడు. ఆ ప్రసంగం మధ్యలో ఆయనేం చెప్పాడంటే నీతిని గురించి, ఆశా నిగ్రహం గురించి, తీర్పు 3 విషయాలు అక్కడ బోధించాడు. ఈ 3 నీతి అనేది మనందరికీ తెలుసంటే లోక సంబంధమైన నీతి వేరు, దైవ సంబంధమైన నీతి వేరు. ఒక మనిషి నీతిమంతుడిగా తీర్చబడాలంటే నీతి, రైట్‌నెస్ ఇవన్నీ కూడా పర్యాయ పదాలే. ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చాలంటే క్రీస్తు నా కోసం పడిన శ్రమల గురించి ఆ వ్యక్తి ఆ శ్రమల గురించి ధ్యానించి, అదే విధంగా తన పాపాల్ని ఆయన దగ్గర ఒప్పుకొని, ఆ పరిహార్థంగా అంటే పాత నిబంధన కాలంలో అయితే పాప పరిహారార్థ బలులుండాయి. కానీ విరిగి నలిగిన మనసు ఆయనకిష్టం కాబట్టి నిజంగా తన జీవితాన్ని ఒప్పుకుని, అదే విధంగా పౌలు గారు అంటారు కదా! ఆత్మ సంబంధమైన బలులు అర్పించుచు సజీవ యాగంగా ఉండండి అని చెప్పి. కాబట్టి ఆత్మ సంబంధమైన బలి దేవుని సన్నిధిలో అర్పించిన తర్వాత ఆయన ఆయన యందు మనం విశ్వాసం ఉంచిన రీతిని ఆయన సంతృప్తి చెంది నీతిమంతుడిగా తీర్చబడినట్లయితే మనం నీతిమంతులం అవుతాం. కానీ మరి ముందుగా చెప్పబడింది ఏంటి మనకి నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు.
అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు అంటాడు పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయం 23 వచనం. కానీ అలాగ వదిలిపెట్టలేదు కదా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి. యెషయా గ్రంథం 53 అధ్యాయం 11 వచనంలో చూస్తే ఆయన పొందిన శ్రమలను బట్టి ఆయన సంతృప్తి చెందాడంట. చెందిన తర్వాత అనుభవ జ్ఞానం చేత, తర్వాత ఆ వాక్యం చూడండి, యెషయా గ్రంథం 53 అధ్యాయం 11 వచనం. ఆయన పొందిన శ్రమలను బట్టి ఆయన చాలా సంతృప్తి చెందాడంట. అసలు ఎంత కష్టమైన పని అది. ఏ తప్పు చేయకుండా శ్రమలు, ఎంత శ్రమలు ఈ ఈ భూలోకంలో ఎవ్వరూ కూడా అనుభవించలేనటువంటి శ్రమలు క్రీస్తు పడ్డాడు. ఎందుకని? ఆయన అనుభవ జ్ఞానం చేత. ఎందుకంటే తను ఈ లోకానికి ఎందుకొచ్చాడు ఆయనకి తెలుసు. ఆ శ్రమానుభవం పొందాలని తెలుసు. ఆ శ్రమానుభవం పొందిన తర్వాత ఆ శ్రమను బట్టి ఎవరైతే మారుమనసు పొందుతారో వారిని రక్షించాలని, వారి పాప క్షమాపణ ఇచ్చి రక్షించాలని, అందుకే ఆయన ఇక్కడికి వచ్చాడు. నశించుచున్న వారిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చినని మనకు తెలుసు. అపవాది క్రియలను లయపరచడానికి ఆయన ఇక్కడ వచ్చాడని తెలుసు మనకి. కాబట్టి ఆ వాక్యం మనం చూస్తే అక్కడ చాలా చక్కగా ఉంటది. తను పొందిన శ్రమలు బట్టి ఆయన సంతృప్తి పొంది తనకున్న అనుభవ జ్ఞానం చేత మనల్ని నిర్దోషులుగా తీర్చాడు అని చెప్పి. అంటే నేను ఇందుకే వచ్చాను, ఈ యాగం పూర్తయింది, నేను ఎందుకైతే వచ్చానో ఆ శ్రమలు పడ్డాను కాబట్టి నేను పర్ఫెక్ట్ గా ఇతరుల దోషాలు క్షమించడానికి నాకు అర్హత వచ్చింది అని ఫీల్ అయిన తర్వాత ఆయన ఆ ఇతరుల పాపాలు క్షమించి ఆ రక్షణ మార్గాన్ని మనకి అనుగ్రహించాడు. కాబట్టి అంత చక్కగా ఆ నీతి అనేది పరిశుద్ధ గ్రంథాల్లో ఎన్నో చోట్ల రాయబడి ఉంది కదా. నీతిమంతులుగా మనం తీర్చబడాలంటే ఏమిటి? విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చుతాం. విశ్వాసం మాత్రమే కాదు, విశ్వాసమును కృప కూడా దానికి ఉన్నప్పుడు మాత్రమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 అధ్యాయం 10 వచనంలో చూస్తే విశ్వాసమును కృప ద్వారా మీరు రక్షింపబడ్డారని చెప్పి. ఆ రక్షింపబడిన తర్వాతే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. కాబట్టి ఇంత చక్కని బోధ పౌలు గారు చేశారు. నీతిని గురించి బోధ చేశారు. ఎందుకు చేశారు? ఇతను అవినీతి మార్గంలో ఉన్నాడు కాబట్టి నీతిని గురించి బోధ చేశాడు. తర్వాత రెండోది ఏం చేశాడు? ఆశా నిగ్రహం కోసం చేశాడు. ఎందుకంటే ఇతను ఆ ఆశా నిగ్రహాన్ని కోల్పోయాడు. నిగ్రహాన్ని కోల్పోయి ఒక వ్యక్తికి భార్యగా ఉన్న స్త్రీని తీసుకొచ్చి మూడో భార్యగా అతను స్వీకరించాడు. రాజు అంటే, గవర్నర్ అంటే ప్రజలకి మోడల్ గా ఉండవలసినటువంటి ఆ గవర్నర్ మూడో భార్యగా ఒక భర్తకు భార్యగా ఉన్న స్త్రీని తీసుకొచ్చాడు. అంటే ఆశా నిగ్రహం లేదు. కంటితో చూసిందంతా తనకు కావాలనుకున్నది. ఆశా నిగ్రహం అంటే ఏంటంటే, మనం ఆశ ఉండటం తప్పులేదు. అసలు ఆశ లేని వాడికి దీవెనలు కూడా రావంటారు. ఆశ ఉండటం తప్పులేదు. దురాశ అనేది ఉండకూడదు. మనది కానిది, దైవ వ్యతిరేకమైనది మనం ఎప్పుడు కూడా ఆశించకూడదు. అవ్వమ్మకి ఏం తక్కువైంది? అక్కడ తోటలో, ఏదైనా తోటలో ఉన్న పండ్లు, ఫలాలన్నీ కూడా తినమన్నాడు దేవుడు. ఒక్క 2 వృక్షాలే మంచి చెడ్డలు తెలియచేసేదని జీవవృక్ష ఫలం. అయితే ఏదైతే వద్దన్నాడో అవ్వమ్మకి దాని మీదే ఉంది. నిగ్రహించుకోలేకపోతుంది. నిగ్రహించుకోలేదు కానీ ముందుకు అడుగు వేయలేదు. దాన్ని సర్పం చాలా కుయుక్తితో ఉపయోగించుకుని అవ్వమని పడవేసింది. దాని శాపం మనం అనుభవిస్తున్నాం. అలాగా అంటే ఆశా నిగ్రహం. ఇన్నున్నాయి కదా, నా చుట్టూ ఇన్నున్నాయి కదా, ఇవన్నీ తినొచ్చు కదా, దేవుడు వద్దన్నదే నేను ఎందుకు చేయాలి? మానవ సహజం. ఏదైతే వద్దంటారో అదే చేయాలనుకుంటారు. అది చేయకుండా ఉండటానికే మనకు వాక్యం. అది చేయకుండా ఉండటానికే మనకి పరిశుద్ధ గ్రంథం దేవుడు మనకి ఇచ్చాడు. ఒకవేళ నువ్వు నిగ్రహించుకోలేకపోతే తర్వాత స్థితి నీది ఎట్లాగుంటుందో తెలియచేయటానికి మనకి ఇచ్చాడు ఈ పరిశుద్ధ గ్రంథం. పౌలు గారు అంటారు కదా రోమీయులకు రాసిన పత్రికలో, ఉగ్రతకు పాత్రులు కాకుండా ఉండు నిమిత్తమే దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథాన్ని, ఈ వాక్యాలు మనకి ఇచ్చాడు. మనం ఉగ్రత లోను కాకుండా ఉండాలనే మనకి ఈ వాక్యాన్ని దేవుడు ఇచ్చాడు. అయితే ఇక్కడ అవ్వమ్మ కొంత నిగ్రహించుకోలేకపోవటం వల్ల ఎంత నష్టపోయిందో మనకు తెలుసు. అదే విధంగా యాషావు యాకోబు జీవితాన్ని చూసినట్టయితే, యాషావు ఆ చిక్కుడు గింజల కూర చూచినప్పుడు అది కంటికి ఎర్రెర్రగా కనిపించింది. ఆ జిహ్వ చాపల్యం ఉన్న వాళ్ళకి నిజంగానే మనకు తెలుసు. మరి మీ అందరికీ ఇష్టమో లేదో నాకు తెలియదు గానీ, చిక్కుడుకాయని టమాటా కూర అనేది అసలు ఎంత ఇష్టంగా తింటాం. అది దేశవాళీ చిక్కుడుకాయని, దేశవాళీ టమాటా కూర వండి దాని మీద కాస్త కొత్తిమీరేస్తే ఆ కూర దగ్గర ఏది పనికిరాదు కదా. చాలా రుచి పెట్టాడు దేవుడు దానికి. కాబట్టి యాషావు గారు సహజంగానే ఆకలిగా ఉన్నప్పుడు ఆ ఎర్రని కూర చూడగానే, ఆ రెడ్ ఫుడ్ కలర్ అనేది ఇప్పుడు మనకి ఫుడ్ కలర్స్ అందుకే వేస్తారు. ఆ కలర్ ని బట్టి మనం లాలాజలం ఊరుతుందని చెప్పి.
ఆ ఎర్రని కూర చూడగానే యాషావుకి ఇక ఏమీ ఆలోచించలేదు. దాన్ని క్యాష్ చేసుకున్నాడు యాకోబు. యాకోబు క్యాష్ చేసుకోవటం కాదు గానీ, దేవుడు పరీక్ష పెట్టాడు యాషావుకి. ఎందుకంటే, అతని నుంచి గోత్రాలు రావాలి కాబట్టి 12 గోత్రాలకు కర్త అవ్వాలంటే అసలు అతనిలో నిగ్రహం ఏమాత్రం ఉంది? దేవుడు పక్షపాతి కాదు. యాకోబుకి ఎందుకిచ్చాడు దీవెన యాషావుకి ఎందుకు ఇవ్వలేదు అంటే, యాషావుకిచ్చే దీవెన యాషావు అతనికి 12 గోత్రాలున్నాయి. కానీ, యాకోబు దీవెన వేరు ఆధ్యాత్మిక దీవెన ఇది. భౌతికపరమైన దీవెన యాషావు కూడా పొందాడు. అందరు రాజులు 12 మంది రాజులు ఆయనకు కూడా ఆయన గర్భం నుంచి కూడా వచ్చారు. అది వేరే సంగతి. అయితే ఇక్కడ యాషావు జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. ఎందుకని? ఆ కాసేపు ఆ కూర చూసి నిగ్రహించుకోలేకపోయాడు. దానివల్లే అతను సమస్తం కోల్పోయాడు. అదే విధంగా మరి మనకి గేహాజీ తెలుసు కదా! ఎలీషా శిష్యుడు. అతను ఆశించకూడనిది ఆశించి కుష్ఠవ్యాధి తెచ్చుకున్నాడు. అదే విధంగా ఆకాను తెలుసు మనకి యెహోషువ గ్రంథంలో. అతను అంత ఆజ్ఞాపించిన తర్వాత కూడా అక్కడ దాన్ని మీరు యెరికో పట్టణానికి తెచ్చింది ఏది కూడా మీరు దాచుకోవద్దని చెప్పినా కూడా ఏం చేశాడు? అంతా కలిసి 20 తులాల బంగారం, 50 తులాల వెండి, ఒక షేనారు వస్త్రం ఆయన కక్కుర్తి పడింది అవే. దానివల్ల వంశాల్ని పోగొట్టేసుకున్నాడు. వంశాలనే పోగొట్టేసుకున్నాడు. మనం మత్తయి సువార్తలో వంశావళిలో చూస్తే యాకాను చేసినటువంటి పని వల్ల ఆ జబ్ది వంశమే లేకుండా అక్కడ పోయింది. కాబట్టి ఎందుకు ఈ ఉదంతాలన్నీ మన ముందు ఉంచారు? అది కూడా పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వబడింది కదా! ఇవన్నీ చదివి వాళ్ళలాగా మనం పడిపోకుండా ఉండటానికే ఇచ్చాడు గానీ, వాళ్ళే పడిపోయారు నేనెంత అనుకోవాలని కాదు అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. అందుకనే యోహాను పత్రికలో 2వ అధ్యాయంలో ఆయన అంటాడు. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అవి తండ్రి వల్ల వచ్చినయి కాదు, అపవాది వల్ల వచ్చినయి అని తెలుసు మనకి. కానీ ఆశా నిగ్రహం లేకపోతే ఇంకా ఆశా నిగ్రహం గురించి చాలా ఉంటది మన పరిశుద్ధ గ్రంథంలో. ఆశా నిగ్రహం గురించి ఆత్మఫలంలో ఉంది. అదే విధంగా పేతురు గారు రాసిన 2వ పత్రికలో ఒక క్రైస్తవుడికి ఉండవలసిన సద్గుణాల్లో ఆశా నిగ్రహం కూడా ఉంది. మనకు తెలుసు. అయినా కూడా ఆ కాసేపు మనం ఆ టెంప్ట్ అయిపోకుండా ఉండలేకపోవటం వల్ల చాలా మనం కోల్పోతాం. ఇక్కడ ఇతను ఈ ఆశా నిగ్రహాన్ని నిగ్రహం కోల్పోవటం వల్ల ఆ దృశ్యులను తీసుకొచ్చాడు. అది ఎత్తి చెప్పలేదక్కడ. కానీ బోధించాడంటే నువ్వు ఈ స్థితిలో ఉన్నావని. మూడోది తీర్పు. కాబట్టి నువ్వు నిగ్రహించుకోలేదు. నీతి తప్పావు కాబట్టి తీర్పులోకి రాబోతున్నావు నువ్వు అని తీర్పు గురించి కూడా చెప్పాడు. తేటతెల్లంగా అర్థమైపోయింది ఫేలిక్స్ గారికి. భయపడిపోయాడు. వెంటనే ఏం చేయాలక్కడ? పశ్చాత్తాపపడాలి. కానీ ఏం చేశాడు? నాకు సమయం ఉన్నప్పుడు నేను మళ్ళీ నా కన్వీనియంట్ టైంలో నిన్ను పిలుస్తాను. అప్పుడొచ్చి మళ్ళీ నాకు చెప్దువు గాని. ఈ లోక సంబంధమైన లంచానికి అతను కింద వచనాల్లో చూస్తే తనకు ద్రవ్యం ఏదైనా దొరుకుతుందేమో అని ఆశించాడు. కానీ దొరకలేదు కాబట్టి అతని 2 సంవత్సరాలు అలాగే కారాగారవాసంలో ఉంచి తర్వాత వచ్చినటువంటి ఫోర్క్యూ ఫేస్ట్‌కి అతన్ని అప్పచెప్పేసాడు యూదుల దగ్గర. మంచి గవర్నర్‌గా పేరు అతను తెచ్చుకున్నాడు. ఎంత విచారకరం అంటే ఫేలిక్స్‌కి చాలా చక్కటి అవకాశం వచ్చింది. ఎంత పాపం చేసినా కూడా పశ్చాత్తాపపడటానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. కానీ ఆ సమయం ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినమని ఫేలిక్స్ ఎంచుకోలేదు. శ్రేయస్కరాన్ని పెట్టిన పేరుకి అతను దాన్ని ఉపయోగించుకోలేదు సరే కదా! ఎవరికీ పనికి రాకుండా, తనకు తాను కూడా పనికి రాకుండా నిత్య నరకానికంటే సువార్త తెలియకపోతే అది ఒకటి. కానీ చక్కని అవకాశం దేవుడిచ్చాడు. దాన్ని కూడా అతను ఉపయోగించుకోలేదు. పౌలు గారు ఆ 2 సంవత్సరాలు అందులో ఉన్నారు అంటే మరి ఆ 2 సంవత్సరాలు చాలా ప్రార్థన చేసి ఉండొచ్చు. ఎంతో మనతో మాట్లాడొచ్చు. ఎన్నో పత్రికలు అంటే అన్నీ ముద్రింపబడలేదు పౌలు గారు రాసినయి. ఎన్నో పత్రికలు కూడా ఆయన రాసి ఉండవచ్చు. ఎంతో సేవ చేసి ఉండవచ్చు. దేవుని తలంపది. అదే విధంగా లంచం గురించి ఒకసారి మనం గమనించినట్లయితే లంచం అనేది గుడ్డితనం కలిచేస్తున్నాడు మన కళ్ళకి నిర్గమకాండంలో. అది నీతిమంతుల మాటలను కూడా అపార్థం చేస్తుంది. లంచం గురించి చాలా రిఫరెన్స్‌లు టైం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు గానీ, లంచం అనేది చాలా మహా ప్రమాదకరమైంది. ఈ ఫేలిక్స్ అదే విధంగా హేరోదు కూడా యేసుక్రీస్తు దగ్గరకొచ్చేటప్పటికి ఒక సూచక్రియ చేస్తాడేమని ఆశించాడు. సృష్టికర్తను ఎదురుగుండా పెట్టుకుని సూచక్రియ కోసం ఆశించాడు. అదే విధంగా మరి హేరోదు బాప్తిస్మిచ్చే యోహాను చక్కని బోధ చేస్తే అది గ్రహించకుండా బాప్తిస్మిచ్చే యోహాను చంపేస్తని అనుకున్నాడు. కానీ తర్వాత చాలా ఘోరమైన మరణం అతను పొందాడు. ఈ అధ్యాయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే
పౌలు గారి వాక్చాతుర్యం లేకపోతే తెత్తుల వాక్చాతుర్యం అదంతా వేరు గాని ఈ చాప్టర్ లో చాలా ముఖ్యమైనది ఫేలిక్స్ క్యారెక్టర్ మనం చూసినప్పుడు అయ్యో ఫేలిక్స్ ఇలా చేశాడేంటని మనం అనుకోక్కర్లేదు కానీ ఒకవేళ ఏదైనా మనకు తెలియకుండానే దేవుని మార్గం నుంచి మనం తప్పిపోతుంటే దేవుడు ఎవరి ద్వారా అయినా ఆయన సర్వ సైన్యాధిపతి ఆయన సైన్యంలో ఒక్కొక్కసారి పశువులు ఉన్నాయి కీటకాలు ఉన్నాయి ఆ మత్స్యాలు ఉన్నాయి మనుషులు ఎవరి చేతైనా మనం హెచ్చరింపబడినప్పుడు దాన్ని వెంటనే గద్దింపును గ్రహించేవాడు సత్పురుషుడు అన్నాడు కాబట్టి ఆ గద్దింపును తీసుకుని మన జీవితాలను మార్చుకున్నట్టయితే ఫేలిక్స్ వలె కాకుండా దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని నిత్య జీవ వారసులం అవుతాం. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించును గాక దయగల మా ప్రభువా. ఇంతవరకు ధ్యానించిన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ఊరంతులుగా ఫలింప చేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.